సార్ అండ్ కమింగ్ టు లవ్ అనే ఒక పదం ఉంటుంది సార్. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? మా తరం వాళ్ళం ప్రేమ గురించి, ప్రేమ అనేది విశ్వజనీయం. ప్రేమ అంటే భార్యాభర్త, తల్లిదండ్రి. మా నాన్నకి నా మీద బోల్డ్ ప్రేమ. మన ప్రేమను కానీ ఇప్పుడున్న యూట్యూబ్ ప్రేమ అయితే మాత్రం కాదు. ప్రేమ మన ఇద్దరి మధ్యలో కూడా ప్రేమ డెవలప్ అవ్వచ్చు వెళ్ళే కొద్ది. సీరియస్లీ ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం ఇప్పుడు తర్వాత ఏంటంటే ఖచ్చితంగా ఒక డైవర్షన్ వచ్చేసింది దాని విషయంలో. అంటే ప్రేమ అనేది డెఫినెట్గా మా జనరేషన్ అయినా మీ జనరేషన్ అయినా హాని చేయదు, ఎవరికి చేయకూడదు. ఇప్పుడు ఎవరన్నా ప్రేమించకపోతే హాని చేస్తున్నారు, యాసిడ్ పోస్తున్నారు. మరి అది ప్రేమ ఎందుకు అవుతుంది? మా నాన్నగారు నన్ను ఎంతో ఇష్టపడి కష్టపడి ఆయన ఆర్థిక మూలాలు అంత గొప్పగా సహాయం చేయకపోయినా నన్ను సివిల్ సర్వీస్ దాకా పంపించారు. అది ప్రేమ. మా అమ్మాయి వాళ్ళు 82 సంవత్సరాలు మంచం మీద ఉంది. ఇవాళ కూడా సాయంత్రం నేను తిన్నానా లేదా అని వరి అయ్యి, ఏమిటి ఆ సినిమాలు అవి పర్వాలేదా, ఉద్యోగం మానేళ్ళు ఓకేనా, నీకు ఫైనాన్షియల్గా వర్కౌట్ అవుతుందని మా అమ్మాయి వాళ్ళకి కూడా 82 ఏళ్ళు పూర్తి స్థాయి స్పృహలో లేకుండా కూడా అడుగుతుంది. అది ప్రేమ. మా వైఫ్ అంత స్థాయి వదులుకుని నా కోసం వాళ్ళు హైదరాబాద్ వచ్చి సినిమా యాక్టర్గా అనేది ఇది డైసీ ఫీల్డ్. ప్లస్ మంచి ప్రోటోకాల్స్ అవి అనుభవించి వాళ్ళు ఇక్కడికి వచ్చి నా గురించి ఆవిడ ఇంట్లో ఉండి ఒప్పుకోవడం, ఇది 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 ప్రేమ. ఇట్లా ఇవి మనం ప్రేమ అనేది వేరియస్ ఫ్యాసెట్లు తీసుకోవాలి. అందుకే వ్యాలంటైన్స్ డే నాడు నేను మా ఆవిడతో కడతాను, ఆవిడ కట్టించుకుని మా అమ్మతో కట్టించుకుంటాను. ప్రేమ మీరు వ్యాలంటైన్స్ డే అనగానే మనందరం పాటలు పాడేసుకుంటూ, పద్యాలు పాడేసుకుంటూ, వాళ్ళెవరో మళ్ళీ పెళ్ళిళ్ళు చేసేస్తూ పార్కులో కనపడిన వాళ్ళకి ఎన్ని అకృత్యాలు అవసరం లేదు. ప్రేమ అంటే విశ్వజనీయం, ఇట్స్ యూనివర్సల్. అది ఎక్కడైనా ఫ్లో అవ్వచ్చు. అంటే ఏమంటారంటే నిరంతర గంగా ప్రవాహం ప్రేమ అంటే. ఈ మానవాళి ఉన్నంత వరకు, మానవ జాతి మరుగుడు ఉన్నంత వరకు కూడా ప్రేమ ఉంది. ఏమి లేదు, మా ఇంట్లో షేబా అని చిన్న కుక్కపిల్ల ఉంది. అది నేను ఇప్పుడు వెళ్ళగానే తోకపూండి వస్తుంది. అది అద్భుతమైన ప్రేమ, అన్కండిషనల్ లవ్. మీది లవ్ మ్యారేజ్ అయినా కాదండి, నాది అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. చాలా మేడం కూడా జాబ్ చేస్తారా లేదా? హౌస్ లా చేసుకున్నారు తను. ఇప్పుడు ప్రస్తుతం హౌస్ వైఫ్. తను షీజ్ ఏ లాయర్, ఎంబీఏ చేసింది, బట్ హౌస్ వైఫ్. మా అమ్మాయి ఉంది, మా అమ్మాయి షీజ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఇప్పుడు హైకోర్టులో. అది అది ఏ పరిస్థితిలో ఉన్నా ఖచ్చితంగా ఒకరోజు చెప్పింది, నువ్వు అవకాశం వచ్చిన తర్వాత మిస్ అవ్వద్దు సినిమా. చాలామంది నెగిటివ్ చేశారు అప్పుడు. నా కూతురు ఏం చెప్పిందంటే, రేపు మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ఎప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత ఆ రోజు మారుతి గారు ఇచ్చిన అవకాశం, ఆ రోజు కళ్యాణ్ కృష్ణ గారు ఇచ్చిన అవకాశం వాడుకుని ఉండుంటే అని ఫీల్ అవ్వ, నేను మహానుడు అయిపోయాను, దొబ్బద్దు మమ్మల్ని అందరినప్పుడు. అది ప్రేమ. అంటే మీందగానే నా మనసు తెలిసి యాక్టర్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను, నన్ను అటు పుష్ చేయడం ప్రేమ, అడ్డుపడడం ప్రేమ కాదు. ఇప్పుడు నా కూతురు తన జీవితం తను కావాలనుకున్నట్టుగా తను జీవించాలనుకునే విధానాన్ని క్రియేట్ చేయడం ప్రేమ. పెళ్ళిళ్ళ దగ్గర అనేది అడ్డుపడి తండ్రికి అడ్డుపడి అది ప్రేమ అవదు. సో అది ప్రేమ. తన జీవితంకి ఎలా కావాలి, ఇట్స్ మై లైఫ్, నా జీవితం ఇది. అయితే కొన్ని మంచి చెడు చెప్తాం, ఈ ఈ కండిషన్స్ చూసుకోమా అని మనం హెచ్చరిక చేస్తాం. సో ఎప్పుడో ఎక్కడో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్తారు, ఏ ప్రపంచంలో అయితే, ఏ సమాజంలో అయితే తలెత్తి స్వచ్ఛంగా గర్వంగా బతుకుతానో అటువంటి సమాజం కావాలని. అటువంటి సమాజాన్ని ప్రేమిస్తుంది, నిజమైన ప్రేమిస్తుంది. ప్రేమించడానికి వేరే ఏముండవు, ఏం ద్వేషాలు ఉండవు. ఇప్పుడు ఇండస్ట్రీలో ముఖ్యంగా ఉండేది ఏంటి? అసూయ. ప్రపంచంలో ఎక్కడ లేకుండా ఉండేది, ఎక్కువగా బయట ప్రపంచంలో కూడా ఉంటుంది. ఇక్కడ ఉదాహరణకు శ్రీకాంత్ అయ్య గారికి ఒక మంచి వేషం వచ్చింది, నాకు రావాలి అని వెళ్ళింది, నాకు చిన్న అసూయ ఉంటుంది. మురళీధర్ గారికి ఒక మంచి వేషం వచ్చింది, నాకు చిన్న అసూయ వస్తుంది, అయ్యో మనం చేసింటే బాగుండేది. అక్కడ ప్రేమ కనుక అసూయని డామినేట్ చేస్తే అందరం బాగుందాం. సర్వే జనా సుజనో భవంతు, సర్వే సుజనా సుఖనో భవంతు అని సామెత. అందరూ మంచివాళ్ళు అవ్వాలి, మంచివాళ్ళందరికీ మంచి జరగాలి. సో మీరు అల్లు అరవింద్ గారి గురించి ఒక చిన్న కామెంట్స్ పోస్ట్ చేశారు. అంటే నేను ఈరోజు ఇలా డెసిషన్ తీసుకుని నా డెసిషన్ మేకర్ ఆయన అని చెప్పి. అంటే ఏం లేదు, ఎక్కడొచ్చిందంటే అంటే ఆ సబ్జెక్టు గీతకోవిందం సినిమాలో వారితో పాటు అరవింద్ గారు ప్రొడ్యూసర్, దానికి నాకు కొంచెం పరిచయం ఉంది త్రూ గంటా శ్రీనివాసరావు గారు. నేను సెలవు పెట్టి 2019, 17, 18 నేను చేసింది ఆ రెండు సంవత్సరాలు కలిపి ఒక 20 రోజులు పనిచేసి ఉంటాను. నేను 25 రోజులు, 17, 18 ఒక 25 రోజులు పనిచేసి ఉంటాను. ఒక 5-6 సినిమాలు చేసి ఉంటాను. అప్పుడు ఇంకా ఉద్యోగం ఇటు 2019లో నాకు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, సెలవు పెట్టి బయటికి రావాలా అక్కర్లేదా. అప్పుడు నాకు అరవింద్ గారు ఇచ్చిన సలహా, మారుతి గారు ఇచ్చిన సలహా, అంటే అరవింద్ గారు గుర్తుందో లేదు తెలియదు, మారుతి గారికి అయితే గుర్తుండి ఉంటుంది. నేను అడిగాను వారిని స్పెసిఫిక్గా, ఇలా సెలవు పెట్టి వచ్చేద్దాం అనుకుంటున్నానండి, పూర్తి స్థాయి నటుడిగా ఒక ప్రయత్నం చేద్దాం అనుకున్నాను అన్నప్పుడు
చాలా గట్టిగా ఎంకరేజ్ చేశారు. మీకు ఉంది, ఆ స్కిల్ ఉంది, ఇండస్ట్రీకి అవసరం ఉంది. 50 సంవత్సరాల వయసులో ఆర్టిస్టులు తగ్గిపోయారు. 10 మంది పేర్లు మీరు ఇప్పుడు చెప్పలేరు. లేరు నిజంగా ఇందాక అదే చెప్తున్నాను కదా సార్, బయట నుంచి తెచ్చుకుంటున్నారు మన వాళ్ళని. అందువల్ల ప్రయత్నం చేయొచ్చని గట్టిగా చెప్పారు. అందువల్ల నాకు సెలవు పెట్టి వైజాగ్ని వదిలి హైదరాబాద్ రావడానికి వాళ్ళిద్దరూ మూల కారణం, ప్రధాన కారణాలు. తర్వాత అందరూ అనిల్ రావుడి గారు మంచి వేషాలు ఇచ్చారు, ఇంద్రగంటి గారు ఇచ్చారు, సంతోష్ జాగర్పూడి ఇచ్చాడు, ఇప్పుడు రవికిరణ్ కోలా, మళ్ళీ ఆయన విజయ్ దేవరకొండ కథ సినిమా తీస్తున్నారు, అందులో నాకు డైరెక్టర్ అందులో వేషం ఇస్తారు. సో ఇట్లా ఎక్కడ ఆగకుండా ఈ జర్నీ వెళ్తోంది. శ్రీకారం చుట్టిన వాళ్ళు 100 మంది, 15 మంది, 50 మంది ఉన్నా ఆ రోజున వైజాగ్ హైదరాబాద్ రావాలా వద్దా అనే నిర్ణయానికి మారుతి గారును అరవింద్ గారు కారణం. రిజైన్ చేసే ముందు ఉద్యోగం విఆర్ఎస్ తీసుకోవాలా వద్దా అనే టైంలో మారుతి గారు ధైర్యంగా ముందుకు వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోండి సార్, ఏమవుతుంది చూద్దాం. సో మీ లైఫ్లో మీరు ఫుల్ఫిల్ అయ్యారు యాజ్ ఏ ఆడియన్గా, ఒక ఆర్టిస్ట్ ఫ్యాన్గా, అంటే మీలో ఉండే ఒక ఆర్టిస్ట్ ఫ్యాన్గా మేము ఫుల్ఫిల్ ఇంకా అవ్వాలా. బికాస్ ఆఫ్ మీరు చేసినవి చాలా వెర్సటైల్ క్యారెక్టర్స్. అంటే రెగ్యులర్ క్యారెక్టర్స్ వేరు, ఒక సినిమాకి ఇంకొక సినిమాకి క్యారెక్టర్కి సంబంధం వస్తుంది. అందువల్ల బయట కూడా చాలా తక్కువ మంది గుర్తుపడతారు, ఒక రకంగా ఉండదు ఫ్లో. సో అలాంటి యాక్టర్కి అవార్డు రావాలి, అది మా కోరిక. లేదండి, అంటే అవార్డ్స్ ఇప్పుడు కూడా కాంప్లిమెంట్స్ అవి వాటి కోసం మనం ఆశించడం ఏం తప్పలేదు. చాలామంది అంటారు కానీ ఏదో నాకు ప్రజల మన్ననలే అవార్డు అని కాదు, కానీ ఏదో ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఒక ఆర్గనైజేషన్ ఒక అవార్డు ఇస్తే ఆనందమే. చూద్దాం, దాని వెంపుగా మంచి మంచి ఎమోషనల్ రోల్స్ చేయాలి, కన్నింగ్ విలన్ పాత్రలు వేయాలి, మంచి కామెడియన్ రోల్స్ చేయాలి. ఈ మధ్య ఈ 3 స్లాట్స్ తీసుకోవాలని ఉంది నాకు. మంచి కన్నింగ్ విలను, మరి అలానే మళ్ళీ యుద్ధాలు చేసే విలన్లు వేయలేం కదా, అంత దేహదారుఢ్యం, అంత పర్సనాలిటీ లేదు. సో ఒక చిన్న కన్నింగ్ విల్ని, కామెడీలో మంచి మీకు చెప్పాను గీతాంజలి 2 అండ్ గీత ఆర్ట్స్లో జూనియర్ ఎన్టీఆర్ గారు బావమరి సినిమాలో, ఈ రెండింటిలో నేను మీకు ఎంఎస్ నారాయణ గారు, ధర్మవర సుబ్రహ్మణ్యం గారు వాళ్ళని గుర్తించి ఆ షేడ్స్లో ఉండే పాత్ర ఇచ్చారు నాకు. చాలా మంచి, అది బాగా వచ్చింది కూడా, సంతృప్తిగా ఉంది అది. సో ఈ షేడ్స్లో ముందుకు వెళ్తుంటే ఎక్కడో అక్కడ ఏదో ఒకటైతే ఖచ్చితం, ఐ విల్ బి అన్ యాక్టర్ ఫర్ ఎవర్. ఇంకా నాకు వేరే ఆలోచనలు, వేరే థాట్స్ లేవు. నాకు వైజాగ్లో చిన్న చిన్న వ్యాపారాలు కూడా ఉండేవి, రియల్ ఎస్టేట్ అనేవని, అవి కూడా ఐ వాంట్ టు క్లోజ్ దెమ్ బై సంక్రాంతి. రేపు పొంగల్ నుంచి దే విల్ బి ఓన్లీ వన్ ప్రొఫెషన్ ఇన్ మై లైఫ్, ఓన్లీ ఒకటే ప్రొఫెషన్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్టర్. ఇప్పుడు ఇంకా చిన్న చిన్న వైజాగ్ వ్యవహారాలు కొన్ని ఉంటూ ఉంటాయి, అవన్నీ మూసేసి ఓన్లీ యాక్టర్, నటన మాత్రమే, యాక్టింగ్ మాత్రమే. వేరే భాషల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి, అక్కడ కూడా వెళ్తాను, చేసుకుని వస్తాను. ఎంత స్థాయి, ఎంత దూరం అనేది మీకు చెప్పాను కదా. కళలు కూడా చేయడానికి రణం రాచబాట, రణం చేయడంలో, యుద్ధం చేయడంలో ఎక్స్పర్ట్ని. నా జీవితం అంతా యుద్ధాలే. సివిల్ సర్వీస్ కోసం ఒక 7-8 ఏళ్ళు పోరాటం, ఉద్యోగాల్లో నిచ్చి పోరాటం, ఎప్పుడు శ్రమే అండి జీవితం. అలా రిలాక్స్డ్గా వెనక్కి వాలి అమ్మయ్య అనుకున్న రోజులు ఏం లేవు. ఇప్పుడు ఇది వేషాలు, పోటీ, రకరకాల బాధలు, యుద్ధాలు. సో ఆ యుద్ధాన్ని, ప్రాసెస్ని ఇష్టపడతాను. ఎండ్ రిజల్ట్ ఇచ్చే హ్యాపీనెస్తో పాటుగా ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఇవాళ ఇక్కడ వచ్చి ఇంటర్వ్యూ, నీకు తర్వాత వచ్చే వ్యూస్ తీసేయండి, ముందు వచ్చి మీతో మాట్లాడడం, సుధాకర్ గారు రమ్మంటే రావడం, ఈ ప్రాసెస్ని ఇష్టపడతాను. సో అలాగా మై పీస్ ఆఫ్ అడ్వైస్ టు యంగ్స్టర్స్ ఆల్సో, ప్రాసెస్ని ఇష్టపడండి, ఎఫర్ట్ని ఇష్టపడండి, ఫలితం తర్వాత చూద్దాం, మాట్లాడదాం. అందువల్ల ఇంకా నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్టర్గా రేపు 24 సంక్రాంతి నుంచి ఇంకా వేరే పని ఏమి చేయను. నా ఫ్రెండ్స్ అందరికి కూడా విజ్ఞప్తి, నాకు వేరే పనులు చెప్పకండి దయచేసి. చాలామంది ఇంకా పనులు చెప్తుంటారు. సో ఇంకా దయచేసి నాకు ఎవరు ఫోన్ చేసి పెద్దగా ఏం చెప్పకండి, ఓన్లీ సినిమాల గురించి మాట్లాడండి, వేరే చక్కగా ఇంటికి వచ్చి కాఫీ తాగండి, టీ తాగండి, ఇబ్బంది లేదు. పనులు చెప్పకండి, ఇంకా నాకు నేను చేయదలుచుకోలేదు, ఓన్లీ యాక్టింగే చేస్తాను అంతే.